ముఖ్యంగా అంశం ఏమై ఉన్నదంటే, దేవుడు తన బిడ్డలకు కొన్ని విషయాలలో అడుగుడి అని ఆజ్ఞాపించాడు. అది మనకు తెలిసి ఉండాలి. ఏ విషయాలలో అడగండి అనేది ఆజ్ఞాపించాడు. దిస్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. నీ యజమాని, నువ్వు పనిచేస్తున్నటువంటి వ్యక్తి, పనిచేస్తున్నటువంటి చోట మీ బాస్ కానీ మీ సార్ కానీ ఇది చేయండి ఖచ్చితంగా అని ఆజ్ఞాపిస్తే, ఇది ఎమర్జెన్సీ అని చెబితే తూచా తప్పకుండా చేయాలి. అట్లనే దేవుడు తన బిడ్డలకు ఈ విషయముల యందు మీరు అడుగుడి అని ఆజ్ఞాపించాడు. చాలాసార్లు ఎంతమందికి ఈ వాక్యం తెలుసు? అడుగుడి, వెతుకుడి, తట్టుడి అనే వాక్యం ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు? చిన్నప్పటి నుండి వింటున్నటువంటి వాక్యం. 7 మొత్తం 7 రాయబడి. ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక దేవుని బిడ్డల పట్ల ఎలా ఉంటుందంటే, ఏ విషయంలో కూడా వాళ్ళు కొదువుగా ఉండదు. నాకు ఇది లేదు అని బాధపడదు. వాళ్ళు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యం తెలిసి ఉన్నా మనం ఇప్పటికీ కూడా ఆ సమృద్ధి, ఆ నిజమైన జాయ్, ఆ అబండెంట్ లైఫ్, సమృద్ధికరమైన జీవితం మనం పొందుకోలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళని ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు తన బిడ్డలను ఏర్పరచుకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నువ్వు రక్షించబడాలా, పరలోక రాజ్యంలో చేర్చబడాలనేది మొదటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. లేకపోతే నిత్యం కాలుతున్నటువంటి నరకాగ్ని ఒకటి ఉన్నది. అది దేవుడు నియమించాడు. దేవునికి అవిధేయులుగా దేవుడు లేడు అన్నటువంటి వాళ్ళు, ఇక నానా రకంలో అయినటువంటి మనుషుల కోసము దేవుడు నియమించి పెట్టిండు. ఆ దేవుడే తయారు చేశాడు. అయితే ప్రభువుని నమ్ముకోలేనటువంటి వాళ్ళను ఆ నరకం అనేది ఉన్నది కాబట్టి అందులో నుండి ఎందుకు నన్ను దేవుడు ఏర్పరచుకోవడం, ఒక సంఘం ఏర్పరిచి సంఘంలో నన్ను నాటినాడు అని అంటే, యూ హ్యావ్ టు గ్రో స్పిరిచువల్లీ, స్టెప్ బై స్టెప్, ఆత్మీయంగా ఎదుగుతూ ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. హల్లెలూయా. క్రీస్తులాగా మార్చబడడానికి ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు, ఒక వారంలో అయ్యే పని కాదు, ఒక వారంలో ఒక సంవత్సరంలో అయ్యే పని కాదు. ఇది అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదగడం. ఆత్మీయంగా ఎదగడం అంటే చాలాసార్లు చెప్పండి. ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటిదము? ఆత్మలో ఆత్మీయ ఎదుగుదల, ఆత్మలో ఎదగడం. ఆత్మలో ఎట్లా ఎదుగుతారు చెప్పండి. మీలో దేవుని ఆత్మ ఉన్నదా? ప్రతి మనిషిలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి వాడిని మనిషి అని పిలుస్తారు. అట్ ద సేమ్ టైం ఇంకా వేరే ఆత్మలు కూడా ఉంటాయి చాలా, మీ బలహీనతలను బట్టి ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మలు. ఆ దేవుని ఆత్మ ఉంది కాబట్టే నువ్వు మనిషి అని పిలువబడుతున్నావు. ప్రతి ఒక్క వ్యక్తి క్రైస్తవులే కాదు, మనుషులని పిలువబడుతున్నారు. కాబట్టి ఆ ఆత్మ చెప్పుచూ ఉన్న ప్రకారముగా నడుచుకున్నటువంటి వాళ్ళే ఆత్మలు ఎదుగుతారు. దాన్ని ఆత్మీయ ఎదుగుదల అంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీలో ఉన్న ఆత్మ మెల్లని స్వరముతో నీకు అర్థమయ్యే రీతిలో ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలా, ఇలా నడుచుకోవాలా, దేవుడు నాకు మందిరం ఇచ్చిండు, దేవుడు నాకు సంఘం ఇచ్చిండు, ఆ సంఘంలో ఎంతో పరిచర్య ఉన్నది కాబట్టి మనం సంఘాన్ని ప్రోత్సహిస్తూ సంఘానికి సమయానికి వెళ్ళి క్రమంగా ఉంటూ దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను తుదమెట్టిస్తాను, నడుచుకుంటానని ఇవన్నీ విషయాలు కూడా మీకు మీలో ఉన్న ఆత్మ మీకు ప్రేరేపిస్తుందా లేదా? ఆ ప్రేరేపిస్తున్నా కానీ కూడా కొన్నిసార్లు మన బలహీనతలు కావచ్చు, కొన్నిసార్లు మన సోమరితనం కావచ్చు, కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి కావచ్చు, వేరే కారణాల చేత కూడా మనము కావచ్చు రాలేనందుకు, నడవనందుకు ఏమైపోతున్నాము? ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళ దేవుని కోరిక ఏమై ఉన్నదంటే, యూ హ్యావ్ టు గ్రో ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలను ఎదగాలి.
ఎవరు వచ్చి నీ నెత్తి మీద చేతులు పెట్టి ప్రవచనాలు చేసి నీ భవిష్యత్తు చెప్పి నువ్వు దీవించి ఇదంతా ఏమంటారు దాన్ని? నువ్వు ఎదగలేవు ఇట్లా చేస్తే. ఎదగాల స్పిరిచువల్గా, ఆత్మలు ఎదగడం అంటే నడుచుకుంటేనే ఎదుగుతావు. హల్లెలూయా. నువ్వు నడుచుకుంటేనే ఫస్ట్ వింటాము, అర్థం చేసుకుంటాము. ఇట్లా నడువమని దేవుని ఆత్మ సూచిస్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఎదుగుతాం. నా ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి అని అంటారు చాలామంది. ప్రార్థన చేస్తారేమో, దానివల్ల నీకు ఏం లాభం కలగదు. కృప చూపిస్తాడు దేవుడు, కానీ నడవాల్సింది, ఎదగాల్సింది నీవే. హల్లెలూయా. ఇది ఎందుకు విషయాన్ని చెప్తూ ఉన్నానంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటూ, నన్ను ఏర్పరచుకొని ఉట్టిగానే వదిలేయలే. ఆయన ఒక సంఘం అనేది ఇచ్చాడు లేదా? ఆత్మలు ఎదగడం అనేది నీ సొంతగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు, మునులు, మహాత్ములు అని పిలువబడుతూ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏకాంతంగా ఎత్తైన పర్వతాలలో అక్కడ ఇక్కడ వెళ్ళి, ఒంటరిగా వెళ్ళి ఏకాంతంగా సత్యాన్ని దేవుని కనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతో గడుపుతూ ఉంటారు. అవునా? ఒంటరిగా. దేవుడు మనకు అటువంటి ఇవ్వలేదు. మనకు ఏమిచ్చిండు? మళ్ళీ నిన్ను రక్షించుకొని ఏమిచ్చిండమ్మా? నేను రక్షించుకొని ఏమిచ్చిండు? ఒక సంఘం ఇచ్చాడు. సంఘం అంటే సంఘం అంటే 4 గోడలు, రేకులు, ఫ్యాన్లు, ఇది కదా. సంఘం అంటే ఎక్కడ 2-3 నా నామంలో సహవాసం కలిసి ప్రార్థన చేస్తారు, సహవాసం చేస్తారు, దాన్ని సంఘం అంటారు. తెలుసా మీకు? 2-3 కలిసి బొందలగడ్డలో వెళ్ళి శ్మశాన ఘాట్లో కూర్చొని నిలబడి ప్రార్థన చేసిన దాన్ని సంఘమే అంటారు. హైదరాబాద్ భాష. ఆ స్థలాన్ని కూడా మీరు 2-3 కలిసి ఎక్కడ వెళ్ళి నిలబడి ప్రార్థన చేస్తే దాన్ని సంఘము అంటారు. అది ఒక కారణం చెప్తున్నా. కానీ దీన్ని ఏదైతే మనం చేస్తున్నామో, ఇప్పుడు కూర్చొని పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ప్రార్థనలు చేస్తూ, వాక్యం శ్రద్ధగా వింటూ ఏదైతే చేస్తున్నామో ఇది అవసరం. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం, దేవుడు పెట్టినటువంటి పద్ధతి. ఎందుకు అంటే నువ్వు ఆత్మలో ఎదగాలని. ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని ఒక సంఘం అనేది ఇచ్చాడు. సంఘముతో నువ్వు అంటుకట్టబడి ఉండాలా. ఒలివ చెట్టు వలె నాటబడి ఉండాలా అని వాక్యం చెప్తుంది. నువ్వు సంఘములో నాటబడినప్పుడే ఫలిస్తావు. నువ్వు నాటబడకుండా, అంటుకట్టబడకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎప్పుడు నువ్వు నాటబడతావు, ఎప్పుడు ఫలాలు ఇస్తావు. నీ నుండి దేవుడు ఆశిస్తుందో ఇది. నువ్వు సంఘంలో నాటబడాలా, నీ ద్వారా ఫలాలు, నీకు ఏవైతే వరాలు ఇచ్చిండో, తలాంతులు ఇచ్చిండో అందులో నువ్వు ఎదుగుతావు. సంఘముకి అంటగట్టబడి ఉన్నప్పుడే. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నది, రక్షించుకున్నది నువ్వు ఆత్మలో, మనం ఆత్మలో ఎదగాలని. ఎదుగుదల అనేది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఇప్పుడు శారీరక సంబంధమైనటువంటి ప్రయోజనము ఎక్సర్సైజ్ అనేది కొంచెం మట్టుకే లాభసాధకము అని ఉంది. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే లాభము. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి సాధకము ఇప్పటి తరములోను, ఇప్పుడును, రాబోయే తరములోను ఇది వాగ్దానంతో కూడినది, నమ్మదగినది అయి ఉన్నది అన్నమాట. హల్లెలూయా. దీన్ని దైవభక్తి అంటారు. అర్థమవుతుందామా? ఇప్పుడు మీరు ఉదాహరణకు స్టెప్ బై స్టెప్ మనం ఎదగాల్సి వస్తుంది. ఉదాహరణకు చెప్తున్నా, నువ్వు జిమ్కి వెళ్ళాడు అనుకోండి, లేడీస్ అయినా పర్వాలేదు, మంచి బాడీ ఫిట్టింగ్గా ఉండాలని జిమ్కి వెళ్ళారు. మీరు జిమ్లో ఫీజు కట్టారు. పొద్దుగల లేవగానే జిమ్కి వెళ్ళి ఒక 2 రోజులు మీకు కోచరు మీకు నేర్పిస్తూ ఉంటాడు. మీరు పోయిన ఫస్ట్ డేలోనే 5 కిలోల బరువు లేపి ఇట్లా అంటే వచ్చేస్తాయా? ఫిట్ అయిపోతావా? నాకు ఒక్క రోజులోనే కావాలా?
నువ్వు నేను ఆమెలాగా తయారు కావాలి, ఆయనలాగా తయారు ఫిట్గా ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, నేను 5 కిలోలు మోస్తాను, 10 కిలోలు మోస్తాను, ఉట్టకు పేటకు కొడతాను, అన్నీ చేస్తాను, ఒక్క రోజులో నాకు కావాలంటే అవుతుందా? అవుతుందా? ఎప్పుడైతుంది మళ్ళీ మెల్లమెల్లగా అది శరీర సంబంధమైనటువంటి సాధకం అంతే. అలానే స్పిరిచువల్గా ఆత్మీయంలో నువ్వు ఎదగాలనంటే చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు 1 నుండి 9 వరకు వస్తాం, 0 నుండి 9 వరకు ఆత్మలో ఆత్మీయతలో ఎదుగుతూ మెట్టుగా మెల్లమెల్లగా 9 వరకు వస్తాం. 9 వరకు రాగానే ఘోరమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి మరియు నీకున్నటువంటి బలహీనతలను బట్టి పడిపోతుంది, 0కి వచ్చేస్తారు. మళ్ళా 9 నుండి అది పడిపోతుంది. ఆ షేర్ మార్కెట్లో ఒక్కటేసారి ఫాలో అవుతుంది, అది పడిపోతుంది, అట్లా పడిపోతుంది. కాబట్టి దేవుడు సంఘం అనేది ఇచ్చాడు, సహవాసం అనేది ఇచ్చాడు. ఎందుకు? నీ కొరకు సంఘము, సహవాసము, ఈ దేవుని బిడ్డలతో సహవాసం అనేది చేయడం వల్ల నువ్వు 9 నుండి 10 దాకా వెళ్ళిపోతావు, 10 నుండి 11 దాకా వెళ్ళిపోతావు. నువ్వు సంఘాన్ని ఉద్దేశించిన వరకు, సంఘానికి దూరంగా ఉన్నవనుకో, ఈ గోడలో నుండి ఒక ఇటుకను అపవాది ఎత్తుకొని వెళ్ళిపోయినట్టే. ఇక ఎప్పటికీ కూడా వాళ్ళు స్థిరంగా ఉంటారు, ఎప్పటికీ కూడా అక్కడ కూడా వేరే మందిరానికి వెళ్ళడానికి కూడా అక్కడ కూడా స్థిరంగా ఉంటారు వాళ్ళు. ఈ మనస్తత్వం, ఈ ఆలోచన విధానం నువ్వు మార్చుకోకపోతే, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదగాలి, సమృద్ధిగా ఉండాలి, ఎటువంటి కొదువలో ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. మనమే కొదువలలో, మనమే బాధలలో, ఇటువంటి పరిస్థితులలో ఉన్నట్టయితే రెండో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమై ఉన్నదంటే, దేవుని నీ ద్వారా కొంతమంది రక్షించబడాలి, నీ ద్వారా కొంతమంది దేవుని తెలుసుకోవాలి. సృష్టికర్తను ఎట్లా తెలుసుకుంటారమ్మా? చాలా కష్టం. ఒక ఆత్మను రక్షణలోకి నడిపించాలి, సువార్త చెప్పాలి అంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. అయితే మనము ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా, ఇక్కడ చూడండి. రెండవది, నీ ద్వారా కొంతమంది రక్షించబడాలి. ఆ రక్షించబడడం అనేది చూస్తూ ఉన్నట్టయితే, యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు. లాస్ట్ కమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏం చెప్పిండు? ఎస్, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. ఇది అందరికీ వర్తిస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుని ఆజ్ఞ. అక్కడ మన పూర్వీకులు మనకు చెప్పిండ్రు సువార్త కాబట్టి నానా విధాలుగా, నానా రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యంను బట్టి రక్షించబడి మీరు ఈ మందిరంలో కూర్చొని ఉంటారు. ఎవరు? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో రక్షించబడ్డారు. అవునా కదా? రక్షించబడిన మనము ఈ పని చేయాల్సిన వారమే ఉన్నాం. ఏ పని చేస్తలేదు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కానీ సంఘం చేస్తలేదు. చేయకున్నప్పటికీ కనీసమైన, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా, కనీసమైన మనం ఇంత గొప్ప ఆజ్ఞను ధిక్కరించి, దేవుడిచ్చిన ఆజ్ఞను పక్కకు పెట్టించి, మన సంసారాల గురించి, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల గురించి, మన రాబోయే తరాల గురించి దీనికోసమే పాటుపడుతూ దీనికోసమే ఆలోచనలు చేస్తూ, దీనికోసమే జీవిస్తూ మన జీవితం సగం ఎండు కావడానికి వస్తుంది. అవునా కాదు? మన దేవుని కోసం ఏమన్నా కొంచెం చేయాల్సిన వారమై ఉన్నామా లేదా? చేయాలా లేదా? క్రియలలో సువార్త ప్రకటించలేకపోతున్నాం. కనీసం ప్రార్థనలలోనైనా దేవుడు అక్కడ కూడా ఆజ్ఞాపించాడు. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ఆల్ పీపుల్ అనేది దేవుడి యొక్క ఆజ్ఞ. రక్షణ లేని ప్రజల కోసం మీరు ప్రార్థన చేయమని హెచ్చరించుచున్నారు అంటాడు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళు? ఈ వాక్యంలో రాయబడినది ఏం చెప్తూ ఉన్నాడంటే,
యోహాను 14:16-24 ఏం చెప్తూ ఉన్నాడు దేవుడు చూడండి. యేసుప్రభుల వారు, ఇప్పటి వరకు మీరు నన్ను నా పేరిట ఏం అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. ఇక మీదటైనా ఈ రోజు నుండైనా మీరు చదవండి కరెక్ట్గా. యేసు ప్రభు చెప్తున్న మాటలు, ఇది వరకు నా పేరు మీద నా పేరిట ఏం అడగలేదు. ఇప్పటి వరకు అడుక్కుంటూ వచ్చినాయి అన్నీ కూడా నథింగ్. కాబట్టి అడుగుడి, నీ సంతోషము పరిపూర్ణమగుటకు అడుగుడి మీకు దొరుకును అని యేసు ప్రభు స్వయంగా చెప్తాడు. నీ సంతోషం పరిపూర్ణం ఎప్పుడైతే ఏమి ఇస్తే నువ్వు సంతోషంగా పరిపూర్ణమైంది? 10 lakhs 10 లక్షలు వాళ్ళ జాయిన్ ఫుల్ అవుతుందా? ఓకే, కరెక్ట్, తప్పేం లేదు. అన్లిమిటెడ్ అదే నీ సంతోషము హ్యాపీనెస్ పొంగి పొర్లాలని నుండి అయితే అడుగుడి అని అంటాడు. ఏం చేస్తే నీ సంతోషం పొంగి పొర్లుతుంది నీ లోపల? నీకు సంతోషం పొంగి పొర్లుతుందా? అంతమంది లేదా జీవితం? అంతేనా? అంతేనా? నో. మన దేవుడు ఎవరు? మన దేవుడు కదా, అందరి దేవుడు, సర్వ శరీరాలకు దేవుడే. సృష్టికర్త అయినటువంటి దేవుని పిల్లలమని చెప్పగలుగుతున్నాం మనం. హల్లెలూయా. భూమి ఆకాశాన్ని, సర్వ సృష్టిని, సూర్య చంద్ర నక్షత్రాలను సృజించి, ఒక్క నక్షత్రం ఈ భూమి కన్నా కొన్ని లక్షల వేల రెట్లు పెద్దగా ఉంటుంది. ఒక్క నక్షత్రం ఈ భూమి కన్నా కొన్ని వందల రెట్లు పెద్దగా ఉండేది ఒక్క నక్షత్రం. అట్లాంటి కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. అవన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి పేరు పెట్టిన దేవుడు. నీ సృష్టికర్త నీకు ఏమవుతాడు? హల్లెలూయా. ఆయన పిల్లలను చెప్పగలుగుతున్నాడు. నామకే వాస్తే చూస్తే లోపల 9 చూస్తే ఏం లేదు. ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నీ సంతోషం పరిపూర్ణం కావాలంటే అడుగుడి, నీకు ఇయ్యబడాలి. కానీ నీకు తెలిసి ఉండాలి నేను ఏం కావాలని. దేవుని దగ్గర నుండి, అంత పెద్ద సృష్టికర్త, గొప్ప సృష్టికర్త దగ్గర నేను నిలిచి ఉన్నాను. ఆ సృష్టికర్తని అడుగుతున్నాను. ఎమ్మెల్యేని కాదు, సీఎంని కాదు, ఇంకేదో మినిస్టర్ని కాదు, ఎంతో గొప్ప వ్యక్తిని, పలుకుబడి ఉన్న వ్యక్తిని అడుగుతలేను నేను. ఆయన ఏమంటున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడు? నీ సంతోషం పరిపూర్ణం కావాలంటే నన్ను అడగండి అంటున్నాడు. నన్ను పాస్టర్ అని కాదు, పాస్టర్ అయ్యని కాదు, ఇంకెవరో మీడియేటర్లు అని కాదు, డైరెక్ట్. అర్థమవుతుందా? మీకు నిశ్చయత ఉండాలి. నేను ఇది దేవుని దగ్గర నుండి పొందుకుంటేనే నాకు నా సంతోషం, నా ఆనందము పరిపూర్ణమవుతుందని. నువ్వు అడిగేది నీకే చక్కగా తెలియకపోతే ఏమని అడుగుతావు? కొంతమంది ఉంటారు అట్లా. అడగండి అని అంటే నీకు తెలిసి ఉండాలా, నాకు ఇది దేవుని దగ్గర నుండి అది వస్తే, నేను దేవుడు నాకు ఇస్తే నా ఆనందం, సంతోషం పరిపూర్ణమవుతుందని. అవునా? ప్రియమైన వాళ్ళరా, నేను అనుకుంటున్నా, మన అందరి సంతోషం, ఇక్కడ కూర్చున్న మన అందరి సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది తెలుసా? చెప్పాలా? అందరిది ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే, గతంలో బుధవారం దినములలో గుడారాల పండుగలు అనేటువంటి ప్రార్థనలు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు ప్రవచనాలు, ఇక్కడ ఈ స్థలాలు ఇప్పటికీ కూడా ఓపెన్ ప్లేసెస్ ఖాళీగా పడి ఉన్నాయంటే దేవుడు గతంలోనే ఏర్పరచుకున్నాడు ఈ యొక్క స్థలాలను. ఇక్కడ పెద్ద సంఘం కట్టబడాలని. హల్లెలూయా.
సేవకురాలని గతంలోనే ఇక్కడికి నడిపించుకొని మొదటిగా ఈ ఇట్లా ఉంటున్నటువంటి స్థలాలలో తనను నడిపించి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాడు, సంఘం నిర్మించాడు. ఇంకా స్థలాలు అక్కడే ఉన్నాయంటే ఏ ఉద్దేశం చొప్పున దేవుడు తనని నడిపించుకున్నాడు? ఇక్కడ ఒక పెద్ద మందిరం నిర్మించబడాలి. గతంలో జరిగినటువంటి ప్రార్థన కోడికలు ప్రతి బుధవారం రోజున మీరందరూ మాత్రం కొంతమంది వచ్చి వాళ్ళందరూ కూడా గతంలో జరిగినట్టు ఇక్కడ మళ్ళీ జరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అది జరుగుతాదో, ఎప్పుడైతే ఇక్కడ ఈ స్థలాలలో పెద్ద సంఘం కట్టబడి అటువంటి ప్రార్థన కూడికలు మళ్ళా మొదలవుతాయో నేను అనుకుంటున్నా, అప్పుడు మన ఆనందం, సంతోషం అప్పుడు పరిపూర్ణమవుతుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. దీనికోసం మనం అడుగుతూ ఉండాలా, దీనికోసం మనం ప్రయాసపడుతూ ఉండాలా, దీనికోసం పాకులాడుతూ ఉండాలా, దీనికోసం తపన పడుతూ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు అన్న చెప్పినట్టు నాకు ఇంత ఇస్తే చాలు నేను పొంగి పొరిగిపోతానంటూ, దట్ ఈస్ టెంపరరీ. అప్పుడే ఆశ పుడుతుంది, అప్పుడే తృప్తి పొందుతాము, అప్పుడే దూపవుతుంది, అప్పుడే నీళ్ళు తాగుతాము, మంచిగా అయిపోతాము, అంతే. టెంపరరీ. ఇది టెంపరరీ కాదు. వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ ఆస్కింగ్, ఏదైతే అడుగుతున్నావో దేవుని కోసం, ప్రభువా గతంలో ఎట్లా జరిగేది, గతంలో ఇటువంటి స్థలాలు ఎందుకోసమైతే ఇక్కడికి ఇప్పటికీ మీరు మమ్మల్ని ఈ నడిపించుకుంటున్నారు ఈ సహవాసానికి, ఇక్కడ సంఘం పట్టాలి, కట్టబడాలా, అటువంటి పరిచర్య ఇక్కడ జరగాలి ప్రభువా, దీనికోసం మేము అడుగుతూ ఉన్నాము. అది జరిగినప్పుడు మా ఆనందం, సంతోషం పరిపూర్ణమైంది అనేటువంటి వాళ్ళు కావాలి ఈ సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ గురించి మాట్లాడతలేను. ఏమంటారు దాన్ని? చిన్న చిన్న అవసరతల గురించి అడగండి అని చెప్తలేదు. ఇక్కడ మీ ద్వారా సంఘం కట్టబడాలా, సంఘం నీ ద్వారా సంఘం కట్టబడుతుంది అని అంటే ఎంత గొప్ప విషయం అది. దానికి నిన్ను ఏం చేయమంటున్నాము? జస్ట్ సంఘానికి అంటు కట్టబడి ఉంది. మీరు పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళి ఏం చేస్తారమ్మా? ఏముంటుంది? ఏమి మీ గుర్తింపుల కోసం పోతున్నారు. యథార్థంగా ఓపెన్గా చెప్తున్నా నేను. పెద్ద పెద్ద సంఘాలలో రేపు నాకు మంచి చెడు ఏం జరిగినా కానీ కూడా ఆ సంఘ సభ్యులు, ఆ సంఘ పెద్దలు చూసుకుంటారు. ఇంకా చాలా కారణాలు. డెవలప్ అయినటువంటి సంఘాలకు వెళ్ళి మీరు చేసేది ఏమున్నది, ఏం చేయగలుగుతారు మీరు? ఈ సంఘము ఇటువంటి పరిస్థితిలో ఉండేది. మన హైదరాబాద్లో ఒక వ్యక్తి ఉండే, మ్యారేజ్ కాకముందు పెద్ద మనిషి అండి, కోటీశ్వరుడు, కానీ మామూలుగా ఉంటాడు. ఆయనకు దేవుడు పెట్టిన భారం ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న సహవాసాలు, చిన్న చిన్న సంఘాలు ఎక్కడెక్కడైతే జరుగుతాయో ఆ సంఘానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి కొన్ని వారాలు, కొన్ని నెలలు ఆ సంఘముతో అంటుకట్టబడి ఉండి ఆ సంఘంలో ఉన్నటువంటి అవసరతలను చూసి ఆ సంఘము పెద్దగా, అంటే దేవుడు తనకి ఏ విధంగా దర్శనం ఇస్తాడో ఆ సంఘాన్ని బలపరిచి, ఆ సంఘము కట్టించి, ఆ సంఘంలో ఒక క్రమంలో నియమించి అక్కడికి బయలుదేరి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొక చిన్న సంఘాన్ని చూసుకుంటాడు. అది మళ్ళీ ఓల్డ్ సిటీలో చేస్తాడు. ఓల్డ్ సిటీ అంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అంటే తెలుసా మీకు? ఎంత భయంకరమైన ప్రదేశం తెలుసా? ముస్లిమ్స్, హిందువులు ఉండేటువంటి ప్రదేశం. అట్లా చిన్న చిన్న సంఘాలకు వెళ్ళి సంఘాన్ని కట్టి స్థిరపరిచి బలపరిచి వెళ్ళిపోతాడు ఆయన. మళ్ళీ ఎవరికి చెప్పుకో తిరిగాడు ఆయన. యూట్యూబ్లలో పెట్టుకోడు, అప్పటికి యూట్యూబ్లు ఉన్నాయి, ఏం పబ్లిసిటీ చేసుకోడు. సో నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే మన సంఘములో పరిచర్య బాకీ ఉన్నది. ఉందా లేదా? ఉందా లేదా? ఒక వాక్యం చదవండి, 6:33 చదవండి. మత్తయి సువార్త 33. ఏమని? ఈ
వాక్యం కూడా ఎంతమందికి తెలుసు? చిన్నప్పటి నుండి మీరు చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నప్పటి నుండి ఈ వాక్యం ఎంతమందికి తెలుసు? మొదట ఫస్ట్ నా నీతిని రాజ్యంలో వెతకండి, అప్పుడు అవన్నీ కూడా అనే విషయము, అనే సత్యము, అనే వాక్యము మీకు ఎప్పటి నుండి పరిచయం? ఇది ఓటర్ చిన్నప్పటి నుండి ఇంటున్నామంటారు. అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అనే మాటకు అర్థం ఏంటంటే, పైన లిస్ట్ ఇచ్చాడు దేవుడు. ఏమి ఇచ్చాడు తెలుసు? అది కూడా మీకు ఏమి తిందుము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, ఎట్లా బతుకుదాము, రేపటి దినం ఎట్లా అనే విషయం గురించి అన్యులలాగా మీరు చింతించకండి. హల్లెలూయా. అన్యులలాగా అని మాట వాడండి యేసుప్రభు అక్కడ వాడండి. ఏమి తిందుము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, రేపు నా భవిష్యత్తు, నా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా, మా దీని గురించి ఇవన్నీ కూడా అన్యులలాగా మీరు చింతించకండి. మళ్ళీ ఏం చేయాలి ప్రభు? పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, దీని గురించి నువ్వు చింతించకంటున్నావు, ఆలోచించకంటున్నావు. మళ్ళీ దేని గురించి ఆలోచించాలా? హల్లెలూయా. దేని గురించి ఆలోచించుకుంటాడు? తన నీతిని రాజ్యంలో మొదటిగా వెతకండి. క్లోజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మనము దేవుని నీతిని రాజ్యంలో మొదటిగా ఏ విధంగా వెతకగలుగుతాం చెప్పండి? ఇది చేసిన వాళ్ళైతే షార్ట్ కట్లో చెప్తున్నా, చిన్నగా చెప్తున్నా, ఈ పనులు మనము ఈ సంఘముతో అంటుకట్టబడి ఉండి, హల్లెలూయా, ఈ సంఘంలో చేస్తున్నటువంటి పరిచర్యలు స్టార్టింగ్లో మనం మళ్ళీ మొదలు పెడితే, ఆ ప్రార్థనలకు మనం మొదలు పెడుతూ ఉన్నట్టయితే, హల్లెలూయా, ఇది మీకోసం వస్తూనే ఉన్నాం. ఎవరి కోసం వస్తున్నామమ్మా? దేవుని కోసం. దేవుని మందిరం నిర్మించబడాలా, దేవుని పరిచర్య ముందటి దానికంటే రెండింతలుగా ఎక్కువగా జరగాలనే ఉద్దేశంతో వస్తున్నావు చూడును, అది చాలా గొప్పది. అది దేవుని నీతిని రాజ్యంలో వెతుకుతున్న బిడ్డవైతావు. హల్లెలూయా. ఈ సంఘాన్ని నీ ద్వారా డెవలప్ చేసిన వ్యక్తి అవుతావు నువ్వు. నీ సంఘం కోసం ఇంత పాటుపడుతున్నటువంటి నీవు రేపటి దినంలో చచ్చిపోతే, రేపటి దిన అనారోగ్య పాలైతే, రేపటి దినంలో నీ అంతు అయినప్పుడు ఏదైనా జరిగినట్టయితే దేవుడు నిన్ను పట్టించుకోడా? దేవుని నీతిని రాజ్యంలో వెతుకుతున్న బిడ్డవు నువ్వు. దేవుని మందిరం కట్టాలని ప్రయాసపడుతున్నావు, ఏమన్నా అయిపోయింది మధ్యలోనే, నీకు పట్టించుకోడా? దేవదూతలను పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవదూతలను పంపిస్తాడు. మీకు కాఫన్ బాక్స్ కోసము ఏమంటే కాఫిన్ బాక్స్ కానీ సంఘం పెద్దలు కానీ ఇవన్నీ అవసరం లేదు. నేను చేసినటువంటి పరిచర్య అనుభవంతో చెప్తున్నా. దేవుని కోసము ప్రయాసపడుతూ బతికేటువంటి వాళ్ళకు దేవుడే అన్ని విషయాలలో చూసుకుంటాడు. హల్లెలూయా. ఎదిగిన సంఘాలలో మనం అటాచ్ అయ్యి ఉండి దాని మీద ఫోకస్ పెట్టుకొని ఉంటే అట్లనే నీ జీవితం ముగిస్తుంది. నువ్వు దేవుని కోసం ఏం చేసిన వ్యక్తివి కావు. వాళ్ళు పెద్దలు వస్తారు, కాఫిన్ బాక్స్ తీసుకొస్తాడు, పూజ చేస్తారు, వెళ్ళిపోతారు. కామన్గా అందరికీ జరుగుతూ ఉన్న లిస్టులో నువ్వు ఉంటావు. కానీ నువ్వు బతికినన్ని దినాలు దేవుని కోసం ప్రయాసపడినటువంటి వ్యక్తులు కాదు. అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయనంటే కూడా అని చెప్తూ ఉన్నాడు అంత ఖచ్చితంగా యేసుప్రభు. అంటే నీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలో, ఎవరిని పంపించాలో, ఏ విధంగా నీ కార్యక్రమాలను జరిగించుకోవాలో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడదు. హల్లెలూయా. దేవుని యొక్క హృదయాభిలాష ఏమై ఉండదు ప్రియమైన వాళ్ళు అని అంటే ఒక్క వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. 1 తిమోతి 2nd chapter 1 to 4 verses. ఇది చదువుకొని మనము లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. మనము సంపూర్ణ భక్తి అంటే మనము అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలు, మనము సంపూర్ణమైన భక్తివంతులు కావాలి అంటే, మన భక్తి సంపూర్ణం కావాలి అంటే, సంపూర్ణమైన భక్తియు మరి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, హల్లెలూయా, ఇక్కడ వినాలా, సంపూర్ణమైన భక్తియు మాన్యతయు నెమ్మదిగాను సుఖముగాను, ఈ 4 విషయాలు దేవుని బిడ్డలకు అవసరమే. అవునా? సంపూర్ణమైన భక్తి పరులు కావాలంటే ఫస్ట్ పాయింట్ మాన్యత. అంటే మర్యాదగా సొసైటీలో నువ్వు నేను బతకాలి. నువ్వు వెళ్ళినప్పుడల్లా నిలబడు, నీకు కనిపించిన వాళ్ళు సెలవులు పెట్టాలి, నమస్తే చేయాలని. మర్యాద నీకు సొసైటీలో ఎక్కడ వెళ్తే అక్కడ ఉండాలి అని అంటే, మరియు
నెమ్మదిగాను. నెమ్మది ఏదైనా సడన్ గా నీ మీద ఊడిపడినప్పుడు నువ్వు దాన్ని చూసి గాబరా పడకుండా, పరేషాన్ కాకుండా ఏం చేయాలి అనేది నీకు అది కాకుండా ఉండాలి అంటే నెమ్మది. హల్లెలూయా. నెమ్మదిగాను అని ఉంది వాక్యంలో. ఏముంది? నెమ్మదిగాను మరియు సుఖముగాను. సుఖం కావాలి మనిషికి. హల్లెలూయా. సుఖముగాను 4 విషయాలు చెప్తున్నాడు. ఫస్ట్, సంపూర్ణమైన భక్తివంతునిగా నువ్వు కావాలి అంటే. రెండవది, మర్యాదగా సొసైటీలో నువ్వు బతకాలి అంటే. మూడవది, నెమ్మది, ఏది ఊడిపడ్డా నువ్వు గాబరా పడకూడదు అని అంటే. నాలుగవది, సుఖముగా నువ్వు ఈ భూమి మీద బతకాలి అని అంటే. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయమంటున్నాడు? చదవమా. అన్నిటికంటే మాట పలకాల. అన్నిటికంటే ముఖ్యముగా హల్లెలూయా. నీకున్న పరిస్థితులు అన్నిటికంటే ముఖ్యముగా ఫస్ట్ నువ్వు ఈ పని చేయమంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ఏం చేయమంటాడు? విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని ప్రేమతో చెప్తున్నాను అంటున్నా. గట్టిగా చదవాలమ్మా. హెచ్చరిస్తున్నానంటే ఎట్లా చదవాలి? వార్నింగ్. దిస్ ఈజ్ సీరియస్ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. అక్కడ 4 ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఈ 4 పనులు చేయాలని ఉండదు. చెయ్యమని ఎట్లా చెప్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక, మనం దేవుని హెచ్చరిక ఎట్లా తీసుకోవాలా? ఇది చెయ్యమని చెప్తూ ఉన్నప్పుడు ఎట్లా చేయాలా మన పని? ఏం చేయమని చెప్తున్నాడు? ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యమని హెచ్చరిస్తున్నాడు. అంటే ఇది మనం చెయ్యాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇష్టపడుతున్న పనిని మనం చేయాలి. ఇది హెచ్చరిక. ఆల్రెడీ నువ్వు రక్షించబడ్డావు. రక్షణ లేని ప్రజల గురించి నువ్వు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని. ఇది మంచిదియో మన రక్షకుడు దేవుని దృష్టికి ఏది మంచిదమ్మా? ఏది మంచిది? ఇది మంచిది అంటాడు. చదువు నెక్స్ట్ కింద వచ్చిన ఏది మంచిదియో, ఇది మంచిదియో మన రక్షకుడను దేవుని దృష్టికి, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన చూసారా? ఇది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని. హల్లెలూయా. అర్థమైందా? మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇష్టయిస్తున్నాడు. ఇది మంచిది. ఏది మంచిది? సంఘముగా కలిసి రక్షణ లేని ప్రజల కోసము, రక్షించబడిన ప్రజల ఆత్మీయ ఎదుగుదల కోసము, సంఘము నిర్మాణం కోసము, సంఘము విస్తరించబడుట కోసము ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయడం అనేది దేవుని దృష్టికి మంచిది, అనుకూలమై ఉన్నది. ఇది దేవుడు నువ్వు ఇట్లా ప్రార్థనలు చేస్తుంటే అట్లా అందుకుంటాడు. హల్లెలూయా. నీ అవసరతలన్నీ కూడా, నీ అక్కర్లన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు, నేను చచ్చిపోతే వాడొచ్చి పొందబెడతాడు, వీడు బిడ్డ పట్టుకొస్తాడు, నా పిల్లల పెళ్లి చేస్తాడు, పిచ్చి పిచ్చి అనేటి లోకరితమైనటువంటి ఆలోచనలను ఈ వాక్యంలో బట్టి డిలీట్ చేసి పడేస్తావు. నువ్వు దేవుని నీతిని, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నట్లయితే నీ ఏ కొదువ లేకుండా దేవదూతలను పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. నిజంగా యథార్థంగా మనం చేసుకున్న వాళ్ళమైతే. హల్లెలూయా. ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా? ఇప్పటి వరకు మీరు ఏది కూడా నా నామములో అడగలేదు కాబట్టి మీరు ఈ విషయముల గురించి అడిగితే, ప్రార్థిస్తే, కృతజ్ఞతలు చెల్లిస్తే, యాచనలు చేస్తే అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమైంది. కాబట్టి మనము ఈ లోకరీతిగా ఉంటున్నటువంటి చిన్న చిన్న భోగాల గురించి, చిన్న చిన్న అవసరాలు, నాకు నెత్తి నొప్పి లేచి, గుండె నొప్పి లేసి ప్రార్థన చేసేసుకో, ఇవన్నీ ఆల్ స్టూపిడ్ థింగ్స్, చిన్న చిన్న విషయాలు. మనం ఎటువంటి వాటి గురించి అడగాల? గొప్ప గొప్ప విషయాల గురించి అడగాల. హల్లెలూయా.
ఇక్కడ సంఘం కట్టబడాలి ప్రభా. గతంలో జరుగుతున్న పరిచర్య మళ్ళీ స్థాపించు ప్రభా, నడిపించు ప్రభా, విస్తరించబడాలి ప్రభా. ఎందుకోసమైతే ఇక్కడ మీరు ప్రతిష్ఠించుకున్నారు ఆ పని పరిపూర్ణం అవును కాక ప్రభు అని ఎడతెగకుండా కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు, దేవుని హెచ్చరికను తీసుకొని ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళ అవసరతలను దేవుడు నువ్వు అడగక ముందే, అది కూడా చెప్తుండే ప్రభు, నువ్వు అడగక ముందే పరలోకంలో ఉన్న తండ్రికి నీకేం అవసరమో నీకు తెలియదురా. ఫస్ట్ నీకే తెలియదు. నీవు అడగక ముందే ఆయన నీకు అనుగ్రహించు. నీ అవసరం ఏందో నీకే తెలియదు. తెలుసా చాలాసార్లు దేనికోసం అడుక్కుంటున్నావు దేవుని దగ్గర కూర్చొని అనేది అది కూడా తెలియదు నీకు. అంత పిచ్చోని నువ్వు అడగక ముందే నీకు పరలోకంలో ఉన్న తండ్రి, నీ తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నీకు ఏమవుతాడు? నీ తండ్రి అని చెప్తాడు. హల్లెలూయా. పరలోకం భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నీ తండ్రి. నీకు ఏం కావాలో, నీకు ఏమిస్తే నువ్వు సంతోషిస్తావో, నువ్వు ఏమిస్తే పరిపూర్ణమవుతావో, నువ్వేమిస్తే గంతులు తెగిస్తావో, హ్యాపీగా ఫీల్ అవుతావో అది నీకు తెలియదురా. నాకు తెలుసు. అడగక ముందే నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఆశీర్వాదాల కోసము, అద్భుతాల కోసము, దానికోసము, దీనికోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదాలు మన వెనుకలో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడు ఇది దేవుడు చెప్పిన హెచ్చరికను తీసుకుంటే దాని ప్రకారంగా చేస్తూ ఉన్నట్టయితే ఆశీర్వాదాలు వెనుకలో పరిగెత్తుకుంటూ వస్తాయి, వద్దన్నా వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? ఇప్పటి వరకు మీ అవసరతల గురించి ఇప్పటి వరకు ఏం అడగలేదు. కానీ ఈ రోజు నుండి అయినా ఈ సంఘముతో అంటుకట్టబడి ఉండి, ఈ సంఘంలో పరిచర్య ఉంది. ఆల్రెడీ సంఘాలు కట్టబడిన సంఘాలలో, ఆల్రెడీ సెటిల్ అయిపోయిన సంఘాలలో వాళ్ళు ఎట్లయినా నడిపించుకుంటారు. కానీ ఈ చిన్న జీవితంలో ఈ రోజు నుండి అయినా నీ జీవితం ఎంత మా అంటే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాం మనం? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనుకుంటున్నాం? మేబీ ఉట్టుటిగా అట్లా అనుకుందాం. ఉండదా? ఆ అంచనా ఉండదా? ఎంత సంవత్సరాలు బతకాలనుకుంటున్నాం? ఇంకెన్ని సంవత్సరాలు ఈ రోజు నుండి బతకగలుగుతాం? నీ విశ్వాసం అంతే. 10-20 సార్లు అనిపిస్తుంది అప్పటికే. ఇంకెంత సంవత్సరాలు బతుకుతామా? కరెక్టే. మా అంటే ఇంకా 10-15 సంవత్సరాలు బతకగలుగుతాం. ఆ బతుకు కూడా దేవుని కోసము కొంచెంగా చేసి బతికే విధంగా ఉండడం ఎంత గొప్ప విషయం. కొంచెమైనా చిన్న జీవితం ఇంతే ఉంది మన జీవితం. ఇంకా ఇంతే. మేబీ 10-15 ఇయర్స్లో అవుట్. ఒకే జన్మ, ఒకే మరణం, తర్వాత తీర్పు. యేసు ప్రభు దగ్గరికి ఏం ముఖం పెట్టుకుని వెళ్దాం? రేపు పైకి వెళ్ళిన తర్వాత, బిడ్డ నీకోసం నా ప్రాణం కార్చిన, నా రక్తం కార్చిన, నా ప్రాణంను పెట్టిన, నీకు రక్షణ ఇచ్చిన, పరలోక రాజ్యం ఇచ్చిన, కుటుంబం ఇచ్చిన, మంచి పిల్లల్ని ఇచ్చిన, మంచి ఉద్యోగం ఇచ్చిన, నా కోసం నువ్వు ఏం చేసినావు బిడ్డ అని యేసు ప్రభు అడిగినప్పుడు ఏం చెప్తావు? అడుగుతాడు. వాక్యం ఉన్నది. నేను సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నా, మీకు అర్థం కావాలని. ఏం చెప్తావమ్మా? నా జీవిత కాలం అంతా నా కోసమే ఆశీర్వాదాలు కావాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు అది కావాలి, నా దగ్గు పోయింది, నా తుమ్ము పోయింది, నాకు స్వస్థత, జీవిత కాలం అంతా దీనికోసమే అడుక్కుండా కూర్చున్నా. కానీ ప్రభువా, నీ సంఘం కోసం కానీ నీ కోసం కానీ నశించిపోతున్న ఆత్మల కోసం ఏం చేయలేదు ప్రభు అంటే అంతేనా? బతుకోమనేది దేవుని కోసం ఏం చెయ్యరా? హల్లెలూయా. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గ్లోరీ, దేవుని యొక్క గొప్పతనం ఎంత గొప్పగా ఉన్నదో, ఎంత గొప్ప పరిచర్య, దేవదూతలకు కూడా అప్పచెప్పని పని, దేవుడు నీకు ఇచ్చిన పని ఎంత గొప్పగా ఉంటుందో అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రభావ ఒక సెకండ్ ఛాన్స్ నేను భూమి మీదకి వెళ్ళి నీకోసం గొప్పగా చేసి వస్తాను అంటావా? మళ్ళీ ఎప్పుడంటావో మాట? ఇప్పుడు అన్నాను. హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఇది వరకు నా నామంలో ఏమీ అడగలేదు. మీ ఆనందం, సంతోషం పరిపూర్ణం కలవాలంటే అడగండి.